నీళ్లు ఉంటాయి కదమ్మా, మీ ఇంటి ముందర చెట్లకు కానీ కడప ముందర తాకబట్టి లోపలికి పోవాలి, పప్పుల నీళ్ళు ఇంటి దాకా పోవాలి. నరకల్లా అందరు రావాలని తప్పకుండా ముందు నిండా నీళ్లతో రావాలి. ఇంకొక మండలం తెప్పిరా తెప్పి చేసుకున్నాం ప్రశాంతం అడగలే కదా ప్రశాంతం అందరూ కూడా లైన్లో ఎదురు రావద్దమ్మా, లైన్లో ముందుకు రండి, అలా ముందుకు రండి, ఇట్లా రండి, తీర్థం తీసుకొని రండి, ఇట్లా రావాలి. తీర్థం తీసుకున్నాక యజ్ఞం పట్టండి, ముందుకు జరుగుతుండాలి, లైన్ ముందుకు జరగండి. తీర్థము యజ్ఞం ప్రసాదము అందరూ తీసుకోండి, ఇక్కడ యజ్ఞం పెట్టుకుంటున్నారు, తీర్థం తీసుకోండి. సాయంత్రం 5:30 కల్లా మళ్ళీ దేవస్థానం వద్దకు అందరూ రావాలి. ఫోటో తీస్తాడు అట్లా ఇది దాంట్లో వస్తుంది. నిలువుగా అడ్డంగా 3 గీతలు మాటని ఆమె ఆయన చేసి తగలన్నమ్మా. అగ్నిదేవుని వెలిగించి చేశారు. సన్న సన్న ప్రజలు మోపు చేయండి. గంగమ్మ తరలి వస్తోంది. వెంకటేశ్వర స్వామి గుడి వచ్చి
నిశ్చమాన ప్రత్యముఖా తిష్టతి విశ్వతోముఖః నిశ్చమాన ప్రత్యముఖా తిష్టతి విశ్వతోముఖః హే ప్రాంగుఖాగ్నయే అఖిముఖో భవ తుముఖో భవ చేతిలోకి దాంట్లో ఉన్న పుష్పంతో యజ్ఞగుండం ఇటుకల మీద అరుగుల మీద నీళ్లు చల్లండి. ప్రధాన అయ్యా స్వాహ అన్నప్పుడు ఈ 3 వేళ్లతో మధ్యలో 2 వేలు బొట్టన వేలమ్మ, చూపుడు వేలు చిటికన వేలుతో వెయ్యద్దు. ఎవరి ఉంగరం వేలుతోటి బొట్టన వేలుతోటి పెడతారు. చిటికన వేలు అన్నింటికంటే చిన్నది కదమ్మా, దీనితో కూడా ఏమీ చేయద్దట. ఈ మధ్యలో 2 వేళ్ళు బుడన వేలుతో చెయ్యాలట. స్వాహ అన్నప్పుడు వెయ్యాలి. ఇలా వేయండి. మా మంత్రంలో స్వాహ ఎప్పుడు వస్తుందో అది విని మీరు కూడా స్వాహ అనుకుంటూ సమర్పణ చేయాలి. కాలేదట. శివుడికి నందీశ్వరుడికి కూడా బృహస్రామ కాలేదు, అయ్యిందని చెప్పారు. చెప్పే లోపల పట్టించి ప్రాణదేవతాయ నమః అంటూ వేస్తూ ఉండాలి. నెయ్యి ఎవరి ముందుందో వాళ్ళు ఒక్కళ్ళు మగవాళ్ళు నెయ్యి వేస్తుండాలి. కొద్దిసేపు ఒకరికొకరు మార్చుకోవాలి. రవిశర్మ గారు అప్పుడప్పుడు మార్చండి. మిగతా వాళ్ళు ధాన్యం వేస్తున్నారు. తీసుకున్న ఇలా ఎంత పూజ అర్పితం అస్తు శ్రీ మంత్రోక్త జైవలో యజ్ఞ భగవానికి నమస్కారం చేసుకోండి. అయ్యా మళ్ళీ స్వాహ అన్నప్పుడు పురుషుడు ఉదయం ఒక ప్రాణాన్ని ధారపోట, ఇది 2వ మారు ప్రాణ ప్రతిష్టలో ప్రాణధారణ జరిగేటువంటి యజ్ఞం జరుగుతుంది. తదుపరి జలాభివాసము అని లోపల నిండిపోయింది. పెద్ద హాస్పిటల్, ఫ్లైట్ లో పోయాను, ఎయిర్పోర్ట్ లో దిగాను, బండి పంపించడం అయ్యారు అంటే ఎదురు చూస్తున్నా. ఏదో నీ బండి గంటవాయ్, అర్ధగంటవాయ్ ఏమయ్యా ఓనాయన మంచోటి పేషెంట్ దాన్ని అంబులెన్స్ ఎక్కించినా మంచిదే, ఇట్లా కూడా ఉంటుందా అని ఎక్కినా. హాస్పిటల్కి పోయినా, మొత్తం రెడీ చేసుకున్నా. తెల్లవారితే ఓపెనింగ్. రాత్రి అక్కడే పడుకున్నా. తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్నానం చేసి దీపం పెట్టుకుంటా. మీ దేవుని రూమ్ ఎక్కడ ఉందని అడిగిన. దేవుని రూమ్ లో పోయినమ్మ, బయటకు వచ్చేసరికి పేషెంట్ ఫుల్ వామిటింగ్స్ రా. ఏమైందో తెలుసా? శ్రీ అంగదేవత, సంభార దేవత, ప్రాణదేవత అర్పితం అస్తు మంత్రోక్త దేవతాయ ఇదం నమః. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. జై బలో మంగళహారతులు తెస్తే తీసుకొని లేచి నిల్చోండి. మంగళహారతులు పట్టాలి. అక్కడ ఉన్నారా మాకు చెయ్యొద్దండి. సరే మైకు లేకుండా వాడండి. కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఉన్నారా? అయితే లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిదుట కుంకుమారవి
ప్రతిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలియగా కంచనహారము గలమున మెరియగ పీతాంబరములు శోభలు నిండగా శోభా यज्ञेशाच्युत गोविंद माधवानंद केशव यानि कानि च पापानि जन्मांतर कृतानि च पापो हम पाप कर्मा हो पापात्मा पाप संभवः కట్టెలు గిట్ట బయటికి తినకుండా కొన్ని పోసుకుంటా పోండి. చెయ్యటం బిడ్డ కూడా పోయండి. చెయ్యటం బిడ్డ కూడా పోయండి. అన్ని విగ్రహాలు మొత్తం జనస్తంభాలు విగ్రహాలు పద్మే స్థిత పద్మవర్ణాంతమిమోయి శ్రేయం చెయ్యటం బిడ్డ కూడా
పోస్తారు అక్కడ పోయారా మనం ఎక్కడ పోయారు సార్ బయట కొంచెమే ఉండాలి కొంచెం నిండినాక అవుతారు జిల్లా మంచిగా పోటీ సపోర్ట్ అదే ఉంటుంది ఆడదు ఉండదు ఉండదు ఏం కాదు వచ్చి ఇక్కడ పోతున్నాడు జనరకాన్ని ఉంచుకొని అక్కడ దాంట్లో మీద కొంచెం కొంచెం పెట్టి ఇట్ల మీద ఎక్కువైంది విగ్రహాల మీద ఎక్కువైంది నిండాలి నువ్వు అట్లే వెంబడి పోయి తిప్పెట్టు తిప్పెట్టు మేడం
నేను ఫోటోలో నేను ఫోటో చూస్తాను కదా ఎవరికి నిలబడం కదా బిందెందుకు పోయి పట్టు ఫోటోలో కావాలి బిందె నిండా రావాలి పూలు రెడ్డి గారు ఇలా జరగండి అట్లా జరగండి గణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. యజ్ఞగుండంలో 3 సార్లు 2 గింజల అక్షింతలు వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యో దేవత సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. పట్టినట్టుగా చేయబట్టండి. అమ్మ నీళ్లు వేయండి. ఆకులతో వేయండి. ఆకుతోటి తల్లి ఆకుతోటి వేయండి. మళ్ళీ నీళ్లు వేయండి అమ్మా. మళ్ళీ తాగండి నాయన. ఓం నారాయణాయ స్వాహ. నారాయణాయ నమః. 4వసారి నీళ్లు వేయండి. కింది కొడుకు పెట్టండి భూమి మీదకి. ఆడాలు తాగండి. ఓం కేశవాయ స్వాహ. మళ్ళీ నీళ్లు వేయండి. 2వసారి కూడా నీళ్ల చుక్కలు తాగండి. ఓం నారాయణాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. దూషణాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. నీళ్ళు ఏంటండి. అక్షింతలు తీసుకోండి నాన్న. 2 గింజలు 3 సార్లు వాసన చూసి ఎడమ చేయి మీద నుంచి ఎడమ చేయి భుజం మీద రెండు చేతులతో భూమిని ముట్టుకొని భూమికి దండం పెట్టి కళ్ళ కత్తుకోండి. భగవానుడికి దండం పెట్టుకోండి. సూర్య నారాయణాయ నమః. పరబ్రహ్మ దేవత ఆత్మాకం దేవా శరణాదిగోచరా. శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం మహావిష్ణోరాజ్ఞయా అద్య బ్రహ్మణః శ్రీదేవరాహ కల్పే
वायव्य प्रदेशे गोदावरी नदी मध्य प्रदेशे यागमंडपे वासरावासो भानुवासरे नक्षत्रे एवं गुण विशेषेण विशिष्टायाम् అక్షింతలు 2 గింజల చేతిలో అరచేతుల చేతిలో పిడికిలో లక్ష్మీనారాయణ నామదేశ్య నాగవేంద్ర నామదేశ్య ఈరద నామదేశ్య జాగ్రత్త లక్ష్మీ నామదేవ్య గౌరీ నామదేవ్య ఈశ్వర నామదేవ్య ఈరద నామదేవ్య శారదమ్మ నామదేవ్య నామదేవ్య ఈరాజ నామదేవ్య ఇంద్ర నామదేవ్య నాదే నామదేవ్య నామదేవ్య సాహకుటుంబానాం కమండాలకోటో దోషేంద్రీ నామదేవ్య ఆయమ్మ నామదేవ్య సాహకుటుంబానాం తిరుమలకోటో దోష్య కుమార్ నామదేవ్య లక్ష్మీదేవి నామదేవ్య వెంకయ్య నామదేవ్య రవీల నామదేవ్య వెంకటేశ్ నామదేవ్య రామచరాత్మతో అదే నామదేవ్య భావన నామదేవ్య చెన్నమ్మ నామదేవ్య చెన్నమ్మ నామదేవ్య నామదేవ్య వేణు నామదేవ్య నందిని నామదేవ్య మనోజ్ నామదేవ్య విద్యుత్ నామదేవ్య సహా కుటుంబాన దోత్య నామదేవ్య కవితా నామదేవ్య శ్రీ దోత్య తిరుపతి నామదేవ్య అశ్విని నామదేవ్య దేవిత్య నామదేవ్య నామదేవ్య విధికృష్ణ నామదేవ్య ప్రసన్న నామదేవ్య సహా కుటుంబాన ధైర్య ధైర్య జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం సంపూర్ణ ఆఖండేయ దీర్ఘ కుబేర అనుగ్రహ సిద్ధ్యర్థ మమ గృహం పుత్ర పౌత్ర దేవాలయ సుబ్రహ్మణ్య నందీశ్వర శివలింగ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్టాంగ యజ్ఞం ఓం అహం కరిష్యే. ఇంకా ఏమైనా మనస్సులో కోరికలుంటే మీ గురించి, మీ పిల్లలు, మీ వ్యాపారము, ఆరోగ్యము, వ్యవసాయము, రాజకీయము, ఉద్యోగము, ఏ కోరికలున్నాయి కోరుకొని ముందుగా ఆడవాళ్ళు భార్య చేతిలో నీళ్లు వేసుకొని అక్షతల నీళ్లు భర్త చేతిలో వదిలిపెట్టాలి. భర్త భూమి మీద వదిలిపెట్టి అహం కరిష్యే అనుకోవాలి. ఏషాం ప్రథమతః అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఆదో మహాగణపతి ప్రార్థన పూర్వక రక్షాబంధనం కరిష్యే. ఓం ఆతోన ఇదం సుమంతం రామచంద్రోపాయ మహాశ్రీలక్ష్మీనేన మహాగణాధిపతయే నమః. ప్రార్థన
అత్యంత ఆనుకూలిత తర్వాత మగవాళ్ళు మీ ఆవిడ కొట్టు పెట్టండి, ఇక్కడ పాపిడి కూడా కొట్టు పెట్టండి. సుమంగళీర్యం పదోరిమాత్మే నమస్త సౌభాగ్యం విపరేంద్రో మహాబలః ఏడత్వామృతామి రక్షాబంధనమాతరేణ రక్షాబంధనధారణ శుభముహూర్తో ఏదస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం ప్రమాణాం గ్రహాణాం అత్యంత ఏదస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం ప్రమాణాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత పదసిద్ధిరస్తు. ఓం గేనవద్రోపరిరాజాదానవేంద్రో మహాబలః ఏనత్వామృతామి రక్షాబంధనమాతరే రక్షాబంధనకంకణధారణ శుభముహూర్తో అస్తు. మా ఒకరికి ఒకరు కంకణం కట్టుకోండి. ఆడవాళ్ళ ఎడమ చేతికి, మగవాళ్ళ కుడి చేతికి. యజ్ఞం దగ్గర కూర్చున్నటువంటి దంపతులు మనం ధాన్యాదివాసం చేయడానికి బియ్యము అవి తెచ్చుకున్నారమ్మా? తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దగ్గర మీరు ముందు పోసొచ్చి కూర్చుంటే మిగతా వాళ్ళందరూ లైన్గా పోతుంది. అయినవి పునఃప్రతిష్ఠ అలాగే ప్రాణం పోసుకున్నదే. అది కొత్త విగ్రహాల పైన వేయండి. రెండు చేతులతో పొయ్యాలి. లాస్ట్ ఒక పిడికెడు బియ్యం మిగిలించుకోవాలి. మొత్తం ఖాళీ చేయొద్దు. తల నుంచి పాదాలకి పోయాలి. ఈ రెండవ అధివాసమైన ధాన్యాదివాసం ఎందుకట అంటే రెండు రకాలుగా చెబుతున్నారండి. అమ్మ గర్భంలో మనం పడినప్పుడు నీటి బిందువుల రూపంలో ఉన్న మనం 2 నెలలు దాటి 3వ నెలకు వచ్చేసరికల్లా గట్టి పడతామట, గుడ్డులాగా తయారవుతామట. రెండు చేతులు 2 కాళ్ళు అంటే కొన్ని లక్షల దెబ్బలు కొట్టాలి ఆ విగ్రహాన్ని, అవునా కదా? ఎన్నో ఉలి దెబ్బలు, సుత్త దెబ్బలు అప్పుడంటే అది శిల, దానికి ప్రాణం లేదు, అదొక రాయి. ఎన్ని దెబ్బలు కొట్టినా ఇబ్బంది లేదు. కానీ నిన్నటి నుంచి ఆ విగ్రహంలో, ఆ రాయిలో ఏం చేస్తున్నామండి? వెళ్ళి ఆ దుమ్మంతా పట్టి ఆ నొప్పులు తక్కువ అవుతాయిట. ఇదొక శాస్త్రం. తిరుమల తిరుపతి దేవాలయంలో రెండు ఒకటే రాయితో తయారయ్యాయిట. ముందు భాగం రాతిలో వెంకటేశ్వర స్వామి, వెనక సగ భాగం రాయితో కడప తయారైంది. కొన్నేళ్లు గడిచిపోయాయి. రాత్రిపూట గుడి వేసేస్తారు, కాసేపు దర్శనాలు ఆపేస్తారు కదా. ఆ సమయంలో కడప అడుగుతోంది దేవుడు, అయ్యా నీవు నేను ఒకటే రాయితో తయారయ్యా, నన్ను అందరూ తొక్కుతున్నారు, నిన్నందరూ మొక్కుతున్నారు, ఏంటి తేడా అంటే స్వామివారి చిరునవ్వు. అన్ని దెబ్బలు కొట్టినా పడుకో పెట్టారు, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాం. నీకు ఎన్ని దెబ్బలు మహా అయితే 20 నుంచి 30 దెబ్బలు కొట్టవచ్చు. అటు ఇటు 10 సార్లు ఉన్నారు. నన్ను ఒక కనుబొమ్మ కొట్టడానికి 1000 దెబ్బలు, కన్ను తయారు చేయడానికి 5000 దెబ్బలు, ముక్కు తయారు చేయడానికి 3 నిలువు కూలి చేయమన్నా. నిలబడే ఉన్నాను నేను. ఇప్పుడు చెప్పు, నువ్వా నేనా అంటే చూడండి, ఒక విగ్రహం తయారు కావాలంటే ఎన్ని దెబ్బలు. అయినా సరే కడప నువ్వు అడిగావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నా. కడపకు వరం ఇచ్చాడు, నీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవాలయానికి సంబంధించిన పురాణ కథలు ఇవన్నీ. నీకు అంతే శక్తి, నీకు అంతే మహత్యం పెడుతున్నాను. ఇప్పటి నుంచి ఏ గుడికి ఏ మనిషి వెళ్ళినా మాకంటే ముందు నిన్నే మొక్కుతారు ఇక తొందరలు. అందుకనే ఆటోమేటిక్ దర్శనానికి నెట్లో కొట్టా మీకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి భక్తులు చేవెళ్లలో వెంకటేశ్వర స్వామి కూడా ముస్లిం సోదరులు వెళ్తారు. కడప దేవుని కడప వెళ్ళాలి. దేవుని కడపలో స్వామిని దర్శించుకోవాలి. మధ్యలో ఒంటిమిట్ట రామచంద్ర స్వామి, హనుమంతుడు లేని రామచంద్ర స్వామి ఉంటాడు అక్కడ. హనుమంతుడు లేని రామచంద్ర స్వామి, ఎందుకంటే అప్పుడు హనుమంతుడు ఇంకా కలవలే. లంకకు వెళ్తున్న సమయంలో ఈ దాటిన తర్వాత కలుస్తాడు. అలా స్వామి కూడా అమ్మవారితో కలిసి ఉంటుంది. తిరుమలలో అలా ఉండదు, స్వామివారు ఒక్కడే. వీళ్ళకు
దూరమై వెనక్కి వెళ్ళాడు కదా. ఇద్దరు అమ్మవార్లు కొట్ల నాకు 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 అంటే నాడి నారి నారి నడుమ మురారి అని ఆ మురారి వెనక్కి వెళ్ళిపోయి కొండ మీద శిలయ్యాడు. అప్పుడు పైకెక్కాలి. పైకెక్కాక వరాహస్వామిని గోవిందరాజస్వామిని చాలా బిజీకి వేగానికి వెళ్తున్నాం. వెళ్ళినా పర్వాలేదు, కొండెక్కేటప్పుడు అందరినీ తలుచుకోండి. ఆ 7 కొండలు ఎక్కే లోపుగా అందరినీ దర్శించినట్టు అవుతుంది. దేవుని గడప, అందుకనే ఏ దేవుడికైనా గడప ప్రధానంగా ఉంటుంది చూడండి, రాతితోనే ఉంటాయి. అందుకని ఒక దేవాలయంలో విగ్రహానికి ప్రాణం రావాలి అంటే దానికి ముందు ఇన్ని దెబ్బలు కొట్టి పక్కకో అటో ఇటో ఉండడు, గుర్తుపెట్టుకోండి. భద్రాచలం వెళ్ళిన, తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామికి ఎదురుండా పెద్ద ఆంజనేయ స్వామి. అందరూ ఎక్కే తప్పదులే కాదు, అందరూ బియ్యం ఇప్పుడే తీసుకురావాలమ్మా. ఇంకెక్కుతుందా కాలు ఉంటుందా, అసలు ఎదురుగా నిలబడి దర్శనం చేయమని ఎక్కడా లేదండి, అది గుర్తుపెట్టుకోదు. సైడ్ నుంచి చేయాలి. దేవీ దేవుళ్ళకి ఏంటంటే మనకంటే అందుకనే చూడండి, నంది వెనకాల నిలబడి కోరికలు ఏమన్నా ఉంటే శివాలయం ఈ మనస్సు మాత్రం దేవుడి మీద పెట్టుకో. ఏమిటండి కారులో కూర్చొని ఓం నమః శివాయ చేయలేమా, బండి నడుపుతూ ఓం నమః శివాయ అనుకో. దాచిపెట్టమ్మా. అన్న నెంబర్ ఫోన్ పే లేదా?
ఏంటంటే కరెక్ట్ అయితే ఎదుర్కొంటారు ఒకటి అక్కడికి వెళ్ళి కొంచెమే అమ్మ బియ్యం పోసిన వాళ్ళు త్వరగా రావాలంటే ఎక్కువ స్టార్ట్ అవుతుంది. బియ్యం పోసిన వాళ్ళు త్వరగా రావాలి. బియ్యం పోసిన వాళ్ళు త్వరగా రండి. మళ్ళా ఇంకొక యజ్ఞ దంపతుల పిల్లలు పంపించాలండి. కూర్చోబెట్టాల నరసింహ గారు పంతులు. ఇంకా ఎవరైనా బియ్యంలో ధాన్యం పెట్టేవాళ్ళు, పప్పులు పెట్టేవాళ్ళు, దేవుడి మీద ధాన్యాలు రావడం ప్రారంభమైంది. అందరూ ధాన్యం తెచ్చి కార్తీక్ శర్మ గారు రుజుకులు ఫస్ట్ యజ్ఞ దంపతులు పంపించండి. ఆయన యజ్ఞం చేసే వాళ్ళని పంపించండి. తొందరగా కూర్చోబెట్టాలి. అయిపోయినా కావాలి ఇక్కడ అట్లా పోయాలి మాకు అక్కడి నుంచి పోయి ఇక్కడ నుంచి ఇద్దరు పోయారు మిగతా గ్రామస్తులందరూ కూడా బియ్యము కూరగాయలు తెచ్చి రాముల వారి విగ్రహాల మీద, సీతమ్మ వారి మీద, శివాలయం విగ్రహాల మీద అందరూ కూడా మీ స్వహస్తాలతో ఈ చేతులతో మీరు ధాన్యాలు కావడం జరుగుతుంది. అందరూ విశ్వామిత్ర ముందు యజ్ఞ దంపతులు పంపించిన ఆయన మొత్తం ఇక్కడనే ధ్వజస్తంభాలు కూడా యజ్ఞ దంపతులు త్వరగా రావాలని యజ్ఞం ప్రారంభమవుతుంది.
జరుగు ఇట్లా పోయి పోయి ఇద్దరు పోయింది ఒకటి సరి सामने तोंदरे लो मैं नहीं हूं ना सामने इधर ये रे కొన్ని ఉంచండి అక్కడ లే ఇక్కడనే కొన్ని ఉంచుకోండి కొన్ని నేర్చుకోండి కొడుకులకు నేర్పినండి అవును వాటి పట్టుకో బిడ్డ నువ్వు పట్టుకో రెండు చేతులు పోయి బిడ్డ అట్లా నువ్వు షాపిటే ఇక్కడ ఓకే కొన్ని ఉంచుకోరు దానికి పోయేదంట శ్రీరామాయ ఇదం నమః అదితయే స్వాహా
దంపతులు టెంకాయ కొట్టండి, అగరబత్తీలు యజ్ఞంలో సమర్పణ చేయండి, మంగళహారతులు ముందేయండి, మంగళహారతులు వెలిగించండి. పిల్లల్ని కూర్చోబెట్టండి. నేను అడ్డం తిరుగుతున్నారు అటు ఇటు. చిన్న కొబ్బరి ముక్క అమ్మ, చిన్న కొబ్బరి ముక్క చుట్టూ లేని ఆడవాళ్ళు పట్టుకోండి. చుట్టూ ఉన్న కొబ్బరి చుట్ట ఇంటికి తీసుకుపోవాలి ప్రసాదం. చుట్టూ లేని కొబ్బరి ముక్క యజ్ఞంలో అగ్నిదేవుడికి సమర్పించండి. వైశ్వానరాజు కొబ్బరికాయలు కొట్టారా, అగరబత్తులు వేశారా, చుట్టూ కొబ్బరి చుట్ట ప్లేట్లో పెట్టేసుకోండి. మంగళహారతులు పట్టుకొని నిలబడండి. మంగళ నిదానంగా లేవండి. తల్లి చెయ్యి ఆయన పట్టుకోండి. చేతులు కలిపేదే మీకు పెళ్ళిలా ఒకరికొకరు మంగళహారతులు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన. ఓం సర్వమంగళ మంగళే శ్రీ సర్వార్థ సాధికే. అగ్నిదేవుడికి చూపించి మీరు దండం పెట్టుకోండి. జైవనాయజ్ఞ భగవానికి మంగళ నీరాజనందర స్వామి ధారుని ప్రయాణ నమస్కారాన్ని. మంగళ రకాలకి రావాలి. భర్త ముందు నడుస్తూ ఉండాలి. ఎడమ చేయి వెనక్కి పెట్టుకుని వేసినట్టు అగ్ని చుట్టూ తిరిగినట్టు అందరూ ప్రదక్షిణం చేయండి. భర్త ముందు నడవాలి, భార్య వెనకాల. స్టార్ట్ చేయండి. వైశ్వానరాజ విద్మహేలాయ ఇలాయ ధీమహే నమస్తే నమస్కార నమస్తే దక్షిణాగ్నేయ మహావేద్యే మహాకాండ దుర్యోగపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ పాపం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్యసంభవః ప్రాణిమాంతం యాదేవం పుణ్యనాశనం నాశనేవ శరణం మమ మూడు సార్లు ఎడమ చేయి బంధువులు వెళ్ళండి. ఆడవాళ్ళు మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళిపోండి. చెయ్యి వదిలి పెట్టచ్చు. చేతికి జరిగి గోటాల మీద వంగి భూమికి తల అనిచ్చి దండం పెట్టుకోండి. వీలు కాని వాళ్ళు మామూలుగా దండం పెట్టుకోండి. ఉదసాగర గాదుష్ట మనసా ఉదాగాభ్యా గరాభ్యా గణాభ్య ప్రణామం శాస్త్రాంగ ప్రముచ్యతే. 3 సార్లు అయిన తర్వాత చేతిలోకి తల అనిచ్చి దండం పెట్టుకోండి. ఎవరింటాలో లేవా చెమ్మలు పెద్దది దగ్గర పెట్టేసాను. విశ్రాంతిగా ప్రశాంతంగా కూర్చుని ఇటు అభిషేకం వైపు తిరగండి. కొంచెం వృద్ధులకు వచ్చి షర్ట్ వేసుకుని కూడా కూర్చోవచ్చు. ఫ్రీ అవ్వచ్చమ్మ కోవిడ్ కూర్చొని కొంచెం వృద్ధులకు తిరిగి కూర్చోండి. నిశ్శబ్దంగా కూర్చోండి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. యజ్ఞం ప్రారంభమై యజ్ఞం కిందికి వెళ్ళిపోయాయండి. మురికి నీళ్ళన్నీ గుళ్ళో లేదండి. మొత్తం అంతా కొందరు తీట హనుమంతుల వారిని తీస్తే లోపల మొత్తం గుట్ట కట్టిపోయి ఇంత కొంత పొరులు ఉన్నట్టు చింతమందం ఒప్పటి కంటే 10 మంది తింటూ మొత్తం మట్టి అయిపోయి కూడా మీరు కట్టినట్టే మీతోనే స్టార్ట్ అయింది. మీతోనే సంపూర్ణం. మీరు మొదలు పెట్టడం వల్ల ఇంతమందిని దాంట్లో కలవాల్సి రాసి పెట్టి ఉంది. వెంకటేశ్వరుడు అక్కడ ఉండి మీ రూపంలో వెంకటేశ్వర స్వామి రూపంలో మాకు ఆజ్ఞించి నరసింహావతారంలో నరసింహారెడ్డి గారు, రఘునందన్ రెడ్డి గారు, మా ఊర్లో ఉన్న పెద్దలందరూ అందరూ కలిసి మా కర్తాల్లో పెద్ద వయస్సు అండి వాళ్ళు. రాముల వారి మొత్తం సెట్ మొత్తం నేను ఇప్పిస్తాను అని మాకు మేము చిన్నప్పుడు వాళ్ళ చేతిలో పెరిగాం. ఎక్కడో అన్నాడు అది కర్తాలు పక్కన ఊరే నారాయణ రెడ్డి గారు వారిని నా ముందర చేయండి. ఆయన తొందరగా ప్రతిష్ట విగ్రహాలన్నీ నేనే రామపట్టాభోత్సవం రాముడు లక్ష్మణులన్నీ పెద్దవాళ్ళు వాళ్ళంతా ఇంతమంది సంకల్పం ఇంతమంది రూపాయలు పడాల్సింది. దానికి ప్రారంభ సూచకులు మీరే. ఇది మహదానంద పడాల్సిన విషయమే. ఏదైనా శివుడు ఆజ్ఞ. దాని ప్రకారం మనం వెళ్దాం. వెంకటేశ్వర భగవాన్ గట్టిగా చప్పట్లు కొడుతూ
మన గ్రామంలో పూర్వజన్మలో ఇక్కడ పుట్టిన వాడే, అందుకే ఈ ఊరు మీద ప్రేమ కలిగింది. ఏదో ఒక అనుబంధం లేదు మళ్ళీ ఇక్కడికి రాము, ఏ జన్మలో ఇక్కడ బిడ్డనే అయినారు వెంకటేశ్వర రెడ్డి గారు. అందుకని ఈ ఊర్లో ఆయన అడుగుపడింది. వారికి ధన్యవాదాలండి. ఎప్పుడూ మాకు చుట్టమే, ఎప్పుడూ మీరు రావడమే. మంచి మాటలు. బ్రాహ్మణి గురించి మొదటిసారి విన్నానండి. మొదటిసారి మమ్మల్ని కూడా ఈ కమ్యూనిటీలో ఉంచి, ఎందుకంటే అందరికీ కరివేపాకులాగా అయిపోయాం. ఎందుకంటే ఒక్కటే ఇల్లు, మా బాధ చెప్పుకొని ఇంకోటి ఉండడు. 12 ఊర్లు అండి, 12 ఊర్లలో మేము ఒక్కరం. ఇక్కడికి కూడా నరసింహారెడ్డి గారు పక్కకి జరిగిన 427 ప్రతిష్ట. ప్రాణం పోసినాక బిడ్డ పెరగాలంటే అక్కడ ఉండాలి. కేర్ ఒకరు ఉన్నారు కదా, అందుకని ఆ నిత్యార్చకుడిని కూడా ఏర్పాటు చేశాం. మీరు అన్నట్టు 41 రోజు మాత్రం రోజు రండి. ఊర్లో ఉన్న వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి వారం ఖచ్చితంగా మీ పనులు వదులుకొని వారం 41 రోజుల లోపల రండి. ఎందుకంటే బాగా పనులు ఉన్నాయి, కొంచెం రియల్ ఎస్టేట్ అవన్నీ టైట్ అయ్యాయి. బిజినెస్ టైట్ ఉన్నా సరే రండి. టైట్ ఉన్నది ఫ్రీ కావాలని గ్రీస్ పెట్టాలి కదా, గ్రీస్ ఆయన పెడతాడు. మీరు రండి. మీరు చేసుకుంటే విత్తనాలు వేస్తేనే పంట వస్తుంది. ఏమండి, రోజు రండి. మిగతా వాళ్ళు 41 చాలు. హరహర ఓం నమః శివాయ నీళ్లు పోసిన ఆయన తృప్తి పడతాడు. 41వ రోజు మళ్ళీ చిన్న కార్యక్రమం పెట్టుకోవచ్చు. మీరు అందరూ అనుకుంటే ఇంత భోజనాలు పెట్టి ఒక్క పూట అభిషేకాలు, కుంభాభిషేకం, ఇంత హోమం, అన్నదానం అవుతుంది. 41వ రోజు ఇక్కడి నుంచి, రేపటి నుంచి 41వ రోజు ఇక మనం రుద్రాభిషేకం ప్రారంభించుకుందాం. బోలా